మరి దేవదేవుడు ఏ రీతిగా పౌలు గారిని హెచ్చించారు, పౌలు గారి యొక్క శరీరాన్ని తాకినటువంటి ప్రతి వస్త్రములు దేవుడు ఏ రీతిగా మహిమపరచబడ్డారో మనము నిన్నటి దినాన్ని చూసాం. రెండవది మరి స్కెపయ అనేటువంటి వాడు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 కూడా ఏ రీతిగా యేసు నామము ఇష్టానుసారంగా వాడుకొని ఏ రీతిగా పతనమైపోయారో, మూడవదిగా మాంత్రికులు ఏ రీతిగా మారారో నిన్నటి దినాన్ని ధ్యానం చేసాము. ఈరోజు 21వ వచనము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనము నుండి. ఇలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమునకు వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటయే కాక మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతో వచ్చుచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశ అధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతనిని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగునా కొందరు అలాగునా కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనికి ఎదుటికి తెచ్చిరి. అలెగ్జంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయులు అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమీ మహాదేవికి ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికి నీ పాలకురాలయ్యి ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియూ ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపనూ లేదు.
దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కంసాలులకును ఎవని మీదనైనను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయసభలు జరుగుచున్నవి. అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒక్కొక్కరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయగలిగినని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగు చెప్పి సభను ముగించెను. ఒక అతిపెద్ద గొడవ జరిగింది ఆ ప్రాంతంలో. 21వ వచనము నుండి కూడా చూసినప్పుడు ఇక్కడ ఈ యొక్క పౌలు గారి మీద నిందలేసినట్లుగా మనము అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ 25వ వచనాన్ని చూస్తే, అతడు వారిని అట్టి పని చేయుచు నెత్తలను గుంపు గూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. ఈ యొక్క పౌలు గారు ఈ ప్రాంతాల్లో సేవా పరిచర్య చేసినప్పుడు వారి మీదకి ఎన్నో రకములైనటువంటి నిందలు వారి జీవితాల్లో చుట్టుముట్టినాయి. ఈ వచనాలు మనం చూస్తే మనం ఆ మాటలు అర్థం చేసుకోవాలి. ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు లేక నిందలు, అవమానాలు జనముల మధ్యలో నిలవబెట్టి ప్రతి ఒక్కడూ కూడా పౌలు గారిని ఏలెత్తి చూపించిన అటువంటి సందర్భాలు మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఏకంగా ఒక పెద్ద విగ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో లేక ఒక ఇతర మతానికి లేకపోతే ఇతర వర్గానికి చెందినటువంటి ఒక దేవతను విమర్శించారు పౌలు అని ఆయనను లాక్కునొచ్చి లేకపోతే ఆయనకు వ్యతిరేకముగా గుమికూడి జనములు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకునేటువంటి పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. అంతేకాదు, అలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా పౌలు గారు చాలా చక్కగా దేవుడు ఆయనను తన కృపలో భద్రపరిచి ఆ ఘర్షణలో పడకుండా, ఆ అల్లరిలో చిక్కుకొనకుండా, ఆ అల్లరిలో ఆయన్ని ఏమాత్రము దేవదేవుడు ఆ సందర్భంలో పడకుండా కాపాడి, మరి శత్రువుల్లో సైతము స్నేహితులు ఉన్నారు పౌలు గారికి. అలాగనే దేవుడు పౌలు గారి పక్షంగా ఉన్నట్లుగా ఒక భావము మనం అధ్యాయంలో నుండి నేర్చుకోవచ్చు. అది ఇంకొక రెండవ మాట ఏంటి అక్కడ అని అంటే 22వ వచనంలో, తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారిద్దరుని గూర్చి అని వ్రాయబడి ఉన్నది. ఇద్దరు పరిచర్య చేస్తున్నారు పౌలు గారికి. పరిచారకులు లేకపోతే కూడా ఉండేటువంటి వారు, సేవ చేసేటువంటి వారు. వీళ్ళిద్దరూ కూడా తిమోతి కానీ లేకపోతే ఎరస్తు అనేటువంటి వారిద్దరూ కూడా పౌలు గారితోనే ఉన్నారు. వారికి పరిచర్య చేయుచుండిరి అనే మాట ఉంది. ఈ పరిచర్య చేయుచుండిరి అనే మాట చెప్పుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ పరిచారము అనే అనుభవం నేటి విశ్వాసుల జీవితాల్లో ఎంతమందిలో ఉంది? పరిచారము మనకు అర్థమయ్యేటువంటి పరిభాషలో అయితే దైవజనులకు చేసేటువంటి పరిచర్య. ఒక సంవత్సర కాలంలో ఒక దైవజనులు మన ఆత్మీయమైనటువంటి దైవజనులకు మనం
ఎంత మేరకి పరిచర్య చేస్తున్నాం, ఎంత మేరకి సహకారంగా ఉంటున్నాం. సహకారులుగా లేకుండా దైవజనుల యొక్క సేవా పరిచర్యలో నేను కూడా దేవుని సేవకుడిని అయిపోవాలి, నేను కూడా దేవుని పని చేసేయాలి అనేటువంటి ఆ తపన ఎంతవరకు కరెక్టు అంటే, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, నిన్న కూడా ఇలాగే మాట్లాడారు ఈయన అని తప్పు పట్టుకోవడం కాదు. పరిచర్య చేసిన అనుభవం నేటి సేవకుల్లో ఏమన్నా ఉందంటారా? నాకు తెలియదు ఇతర సేవకుల గురించి, నాకు తెలిసిన చాలా కొద్ది మంది సేవకుల్లో నేను పలానా ఆత్మీయమైనటువంటి తండ్రి గారి ద్వారా రక్షణలోనికి వచ్చాను, పలానా దైవజనుల ద్వారా నేను సేవలోకి వచ్చాను, లేదు నేను పలానా దైవజనుల దగ్గర నేను పరిచర్య చేస్తున్నాను, దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఒక 4 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర నేను పరిచర్య చేశాను, 11 సంవత్సరాలు, దాదాపు 11-12 సంవత్సరాలు నేను ఐజాక్ బెనర్జీ గారి దగ్గర పరిచర్య చేశాను. పరిచర్య అంటే హైదరాబాద్ రావాలి హైదరాబాద్ అంటే హైదరాబాద్ పోవడం, చెన్నై రావాలంటే చెన్నై పోవడం, కాకినాడ మా యొక్క గురువుగారు ఆయన, అంటే గురువుగారు అంటే మా మాస్టారు, మా లెక్చరర్ గారు, ఆత్మీయ తండ్రి, మా డైరెక్టర్ గారు. ఇక అన్ని విషయాల్లో, సేవా విషయంలో ఏదైనా నేను ఈరోజు కొన్ని మెలకువలు మినిస్ట్రీ పరంగా, ఆర్ఫనేజ్ విషయంలో కానీ, చర్చ్ మినిస్ట్రీలో కానీ ఎన్నో విషయాలు చెన్నై నుండి నన్ను చాలా సంవత్సరాలు ఆయన వలన నేను చాలా ఆశీర్వదించబడ్డాను. ఇప్పటికీ ఆయన అంటే నాకు భయం, గౌరవం. సో ఇక ఆయన గురించి చెప్తే చాలా పరిచర్య ఆయన విషయంలో. నన్ను ఆయన కూడా అంతగా చూశారు. ఎంతగా చూశారు అని అంటే, ఆయన తర్వాత ఆయన మినిస్ట్రీ, ఆయన పరిచర్య, IAM మినిస్ట్రీ, ఇండియా అబండెంట్ మినిస్ట్రీస్ అనే పరిచర్య ఆయన తదనంతరం సుందర్ సింగ్కే అని చెప్పేసి కూడా ఆయన కన్ఫర్మ్ చేసినంతగా ఆయన నాకు వారి ఇంటిలో ఒక కొడుకులాగా ఒక గౌరవమైన స్థితి ఇచ్చారు. కానీ 11-12 సంవత్సరాల తర్వాత నేను ఆయన పరిచర్యలో నుండి ప్రభు పిలుపు మేరకి నా దర్శనము, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి నేను వారి నుండి బయటకు వచ్చాను. బయటకు వచ్చేటప్పుడు ఘర్షణ పడి గొడవ పడి రాలేదు. ఆయన్ని బతిమలాడుకున్నాను, అయ్యగారు ఎప్పుడైనా నా జీవితంలో ఏదైనా తేడా వచ్చి సమస్తం కోల్పోయి ఏమీ లేని స్థితిలో కానీ ఒకవేళ నేను ఉంటే అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, నాకు ముందున్నటువంటి ఆ చోటు నాకు దయచేయండి అని ఆయన అడిగాను. మీరు ఆయన అడగొచ్చు. ఐజాక్ బెనర్జీ గారు, కాకినాడ. సింగ్ ఎలాంటోడండి, సింగర్ పరిచర్య, సింగ్ ఎలాంటోడండి, మీ శిష్యుడు అంట కదా, ఆన్లైన్లో చెప్తున్నాడు అని అడిగి చూస్తే ఆయన నా గురించి ఏ సాక్ష్యం చెప్తే అదే. ఇక ఆయన తర్వాత నా జీవితాన్ని ప్రభావితం చేసింది దైవజనులు ఆచార్య పారా సామేలయ్య గారు. ఆయన నన్ను ఎత్తుకొని పేరు పెట్టిన ఆయన. చాలా సంవత్సరాలు ఎన్నో విషయాల్లో సపోర్ట్ చేసి, పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటో నేర్పించి, ప్రార్థనాపూర్వకంగా నన్ను ప్రభులో నడిపించినటువంటి మహా గొప్ప దైవజనులు పారా సామేలయ్య గారు. ఇక ఆయనతో పాటు జాన్ రత్నం గారు, కొవ్వూరు దగ్గర ఉంటుంది, కొవ్వూరు పక్కన ఒక ఊరు ఉంటుంది, ఔరంగాబాద్. జాన్ రత్నం గారు, ఆయన ప్రార్థన లైఫ్, ప్రేయర్ లైఫ్ అనేటువంటిది. సో నేను చెప్పగలను, నాకు ఫలానా నేను ఈ సేవా పరిచర్య చేయడానికి నన్ను ప్రభావితం చేసినటువంటి దైవజనులు నా జీవితంలో ఇంత గొప్ప దైవజనులు ఉన్నారు. పారా సామేలయ్య గారి పరిచర్యలో ముగ్గురు సేవకులు నిలవబడ్డారు, ఇద్దరిని ఎత్తుకుని దింపారు ఆయన. ఆ ముగ్గురు సేవకుల్లో ఒకరు నేను, రెండవది మామిడాడ మాథ్యూస్ గారు, మూడవది విశ్వాసరావు గారు. అతి ఎక్కువగా ఇప్పుడు ఆయన పరిచర్యల్లో కూడా దేవుడి రోజు నాకు అవకాశం ఇచ్చారంటే దేవుడిచ్చినటువంటి కృప.
ఎందుకు చెప్తున్నానంటే, పరిచర్య చేయుచుండిరి అని పౌలు సాక్ష్యం చెప్తున్నారండి. ఎవరి కొరకు అంటే తిమోతి, రెండవది అరస్తు అనేటువంటి ఇద్దరి కొరకు. ఈ తిమోతి అనేటువంటి ఈయన కానీ, అరస్తు అనేటువంటి పిలువబడేటువంటి వీరిద్దరికీ కూడా పరిచర్య చేసేటువంటి అనుభవం ఉంది. గత పూర్వపు దినాల్లో భక్తులైనటువంటి మహాభక్తులు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఒకటి వచ్చాక, లేకపోతే ఫేస్బుక్ ఒకటి వచ్చిన తర్వాత క్వాలిటీ ఉన్నటువంటి దైవజనులు అందరూ మరుగున పడిపోయారు. అంటే వాళ్ళకి అసలు మనకంటే ఈవెన్ నేను చాలా చిన్నోండి దేవుని యొక్క వాక్యం చెప్పడంలో. ఐఎమ్ నథింగ్. నాకంటే 1000 రెట్లు క్వాలిటీ అయినటువంటి వాక్యాన్ని అందించేటువంటి సేవకులకి వాళ్ళకి మొబైల్ టెక్నాలజీ తెలియదు. వాళ్ళ చర్చ్లో కూడా కనీసం వాళ్ళ పిల్లలు కూడా ఎవరో హెల్ప్ చేయరు ఆ యొక్క సేవకులకి. నానా నేను లైవ్ ఇస్తాను, నానా నువ్వు వాక్యం చెప్పు, లేకపోతే డాడీ నువ్వు వాక్యాన్ని చెప్పండి అని చెప్పి సపోర్ట్ చేసేటువంటి ఈవెన్ చిల్డ్రన్ కూడా ఉండరు కొంతమంది సేవకులు. నేను ఎరుగుతున్నాను అలాంటి వాళ్ళు. వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంత ఆత్మీయులంటే వాళ్ళు నోరు విప్పి ఒక్క చిన్న అనుభవం చెప్పేసరికల్లా ఒక్కలాంటి అగ్ని పుడుతుంది అంతరంగంలో నుండి. ఇప్పుడు ఈ టెక్నాలజీ తెలిసినటువంటి వారందరూ కూడా మూకుమ్మడిగా పడిపోయేసరికి ఈ ఓల్డ్గా ఉండేటువంటి సేవకులు అందరూ మరుగున పడిపోయారు. అది వాస్తవం. ఒప్పుకోకపోయినా మీకు కోపం వచ్చినా, లేకపోతే నా మీద ద్వేషం కలిగినా నేను ఏం చేయలేను, కానీ ఇది వాస్తవం. ఏంటంటే లేటెస్ట్గా కుర్రోళ్ళు నేనే కనపడాలి, మేమే కనపడాలి, మా బాబు కనపడకపోయినా పర్లేదు, ఆయనకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ముసలాడు అయిపోయాడు, ఆయన ఏం చెప్తాడు, ముసలాడు దేనికి ఉపయోగపడతాడా పెద్ద ఆయన అని పెద్దోళ్ళని పక్కన పెట్టేసి అందరూ పడతా ఉన్నారు. నాకు తెలిసిన కొద్ది మందిలో, నాకు తెలియదు, నాకు తెలిసిన నా పరిధిలో, నా అబ్జర్వేషన్లో. కానీ ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి సేవకులు ఉన్నారంటే, అంత అద్భుతమైనటువంటి సేవ చేసేటువంటి వారు ఉన్నారు. బట్ వాళ్ళ జీవితాల దగ్గరికి వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలా పని ఉంది నాకు. ఎంత పని ఉందంటే, ఎంత పరిచర్య ఉందంటే, నిజంగా నేను అంతలాగా ఇంకా చాలా నేను చెప్పను, చేసి చూపిస్తాను. ప్రతిరోజు ఎంతమందితో కలిసి వాళ్ళతో వాక్యాలు సాక్ష్యాలు పంచుకొని ప్రతిరోజు కూడా ఒక నూతనమైనటువంటి విధానంలో యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బయటికి పబ్లిక్ తీసుకెళ్లాలని చెప్పేసి నా ఆశ అన్నమాట. ఇలాంటి మరుగున పడిపోయినటువంటి విశ్వాసుల యొక్క క్యారెక్టర్స్, విశ్వాసుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలి, అనేకులకు తెలియచేయాలని చెప్పేసి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ ఓల్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి, సీనియర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ జీవితంలో ఎప్పుడైనా పరిచర్య చేశారా అని అడిగి చూడండి. పరిచారము చేశారా? మీ యొక్క దృష్టిలో ఎవరైనా వస్తే, మన చర్చ్ మెంబర్స్ అయితే నాకు తెలీదు, బట్ పారసామేలయ్య గారి గురించి చెప్తారనమాట కొంతమంది. ఆయన చర్చ్లో 80 సంవత్సరాల వయసులో టాయిలెట్కి పోసేసుకునేవారు, తెలిసేది కాదు ఆయన స్టేజ్ మీద కూర్చోబెడితే. కొంతమంది బిలీవర్స్ పారిపోతే కొంతమంది ఏం చేసేవారంటే ఆ ప్యాంట్ తీసేసి ఈ లుంగి కట్టి కడిగేసి స్టేజ్ అంతా మొత్తం చర్చంతా కడిగేసి ఎంత పరిచర్య చేసేటువంటి వారో. ఈ రోజున పరిచారకులు పరిచారము చేసేటువంటి ఆ బాధ్యత మన మీద ఉంది. దేవుని మందిరం తలుపులు తీయకూడదు, దేవాలయంలోకి వెళ్ళకూడదు, కరెక్టే. గవర్నమెంట్ వారు చెప్పిన పని తూచా తప్పకుండా మేము చేశామని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే దేవుని స్తోత్రం. ఇప్పటికి ఒక్కసారి దేవాలయంకి ఇంకెండింగ్కి వచ్చేస్తుంది, ఇంకొక 4 రోజులు ఉంది. ఏం చేయాలి? ఒకరోజు ఎవరినొకరిని అడిగి ఒక్కలం ఇద్దరం వెళ్తామండి, చర్చ్ శుభ్రం తోమేసుకుంటామండి, కడిగేసుకుంటామండి, మందిరాన్ని శుభ్రం చేసుకుంటామండి. మా ఇల్లులన్నీ శుభ్రంగా ఉన్నాయి కదా, మరొక్కసారి మందిరాన్ని జ్ఞాపకం చేసుకో అంటే ఎలమన్నా మొత్తం మూకుమ్మడి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు అందరినీ తీసుకుపోతారు శుభ్రంగానే వచ్చి. అందరూ వెళ్ళిపోవడం కాదు,
వస్తే ఇంక అందరికి ఒకేసారి వస్తుంది. ఒక్కడ తుమ్ము వస్తే మొత్తం 30 మంది ఉమ్ముతారు. అలా కాదు, 2 ముగ్గురు వెళ్ళి చర్చ్ శుభ్రంగా చేసేసి. పరిచారము అనేటువంటిది తక్కువైపోయింది, పేలాపన అనేది ఎక్కువైపోయింది జనాల దగ్గర. పరిచర్య చేసేటువంటి వారు తక్కువ. పాస్టర్ గారు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, పాస్టర్ గారు భోజనం చేస్తే ఆ భోజనం ప్లేట్లో మిగిలిపోయినటువంటి ఆ ఎంగిలి మిగిలితే దాన్ని తినేటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు మా చిన్నతనంలో. ఇది కొంతమందికి చిచి 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 ఇంత దరిద్రులలో అనుకోవచ్చు, తప్పులేదు. ఆయన బట్టలు ఏదన్నా ఉంటే మేము ఉతికేస్తామని దెబ్బలాడేవారు. వాళ్ళు తినేసినటువంటి ప్లేట్లు మేము కడుగుతామని చెప్పేసి పరిగెత్తేవాళ్ళు. ఎంతంత ధనవంతులు సైతం చర్చ్కి వచ్చినటువంటి వచ్చేటువంటి వాళ్ళ యొక్క వస్తే అక్కడ మేమే వడ్డిస్తామని వడ్డన కొరకు పరుగులెత్తేటువంటి వాళ్ళు. ఈ పరిచారము అనేటువంటి ఆ బాధ్యత, ఆ బరువు తిమోతి, ఎరస్తు అనేటువంటి వారు నెత్తి మీద వేసుకోవడంతో లాస్ట్కి తిమోతి ఏమయ్యాడో తెలుసా? దైవజనుడయ్యాడు. దైవజనుడయ్యాడు. ఒక 2 చేత, ఒక 3 చేత, ఒక 4 చేత దైవజనుడు అని పిలిపించుకోవడం కాదు. ఒక 10 మంది చేత, ఒక 15 మంది చేత కాదు. ఆయన ఎక్కడెక్కడికైతే పరిచర్యకి వెళ్ళారో ప్రతి చోట కూడా పౌలు గారు ఏమని, నా ప్రియ కుమారుడైనటువంటి తిమోతి, నా సేవకుడైనటువంటి తిమోతి, నా పరిచారకుడైనటువంటి తిమోతి, నా సహోదరుడైనటువంటి తిమోతి, నా శిష్యుడు, ఎంత చక్కని ఆ యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు దైవజనుల దగ్గర నుండి. కూడా కొంతమంది ఉంటారండి, అన్ని సంఘాల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఒక 5-6 వదలరు. మన పెనుమర్తి వెళ్ళాను, విజిటింగ్కి వెళ్ళాను గృహాలు దర్శించడానికి. ఇక నా కూడా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వారిలో కరుణ ఒకడు, ప్రేమ్, శ్రీను, ఇస్రోలో పనిచేసేటువంటి ఆయన అన్నమాట. ఆయన వీళ్ళు ముగ్గురు కూడా చదువుకున్న వాళ్ళు. వాళ్ళు ముగ్గురు వదలలేదు. ఇంకా మిగతా వాళ్ళు చెప్తే వచ్చేద్దరు, అందరూ చెప్పలేదు ఎవరికైనా. తెల్లవారిందే వాళ్ళు నిద్ర మొఖాల్లో ఉండగానే వెళ్ళి, కొంతమంది ఇంకా లెగలేదు మంచాల మీద నుంచి, వెళ్ళిపోయిన ప్రార్థన చేస్తాకి వచ్చేసారు కూడా. వదలరా, వెళ్ళిపోకరునా, ఎందుకు ఏదన్నా పని ఉంటే చూడు, మేము మావి గారికి బాగాలేదు కదా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్నావు కదా, వెళ్ళిపో అంటే ఇందులోనే ఉంటాడు, లిస్టులో ఉంటాడు, కరుణ కుమార్ అని ఉంటుంది. పర్లేదు గారు నేను వస్తాను. ప్రేమ్ అనే అబ్బాయి ఒక ఆయన, తర్వాత శ్రీను. అలాగే రామేశ్వరంలో పాశ్రం గారితో పాటు కొంతమంది కూడా వచ్చినటువంటి వాళ్ళు. ఎవరు వచ్చారు కూడా? అఖిల్ కూడా వస్తానండి అమ్మగారు, పర్వాలేదండి. దైవజనుడు, దైవజనురాలు, పరిచారము అనేటువంటి దాంట్లో కేవలం బహిరంగంగా కనపడేటువంటి పై లక్షణాలన్నీ దేవుడు చూసి ఎంత సంతోషపడతాడో, ఇంటర్నల్గా వీళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారా అన్నది దేవుడు చూస్తాడు. ఇంటర్నల్గా అంతరంగంలో వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారా అని చూస్తాడు దేవుడు. చూడ్డా చర్చ్లో చాలా వర్షిప్ చేసి, చేతులెత్తి దేవుని స్తుతించి, ప్రసంగించి, అర్పణలు ఇచ్చి, దాతృత్వం కలిగి దేవునికి ఇచ్చి ఇవన్నీ చేసేసి అంతరంగంలో దైవజనుల పట్ల ఒక గౌరవ భావాన్ని లేనిటువంటి వ్యక్తిని దేవుడు ఏమన్నాడు తెలుసా? కపట సహోదరులు అన్నారు. పౌలు గారు ఇంకా మాట్లాడతారు, బోళ్ళు వస్తాయి ఇంకా ఎదురుకెళ్తే. ఈ కపట సహోదరత్వం, ఆ కపటమైనటువంటి ఆ ప్రేమ, ఇందాక ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను ఫోన్ చేసి, ఆయన పేరు చెప్పలేను, యూట్యూబ్లో మంచి పాటలు రాస్తారు. ఆయనే డ్రమ్ కొట్టి ఆయనే పాటలు రాసేస్తారు. ఆయనే చక్కగా డ్రమ్ కొట్టి అప్లోడ్ చేసేస్తారు. చాలా ఆశ ఉంది ఆయన వెనకాల, ఒక పవర్ఫుల్ స్పీకర్ అవ్వాలని, గొప్ప దైవజనులు అవ్వాలని ఆయనకి ప్రణాళిక ఉంది. దేవుడు అలా చేస్తాడు ఆయన.
కాకినాడ దగ్గర ఒక ఊరు పాస్టర్ గారు అనమాట. బట్ ఆయన ఆ పాట రాస్తారు, పాట అప్లోడ్ చేసేస్తారు. ఎంతమంది చూస్తారు దాన్ని అంటే 6, 16 మంది, లేదా 10 మంది, 7, 8 మంది. ఫోన్ చేసి మాట్లాడాను, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్, బాగున్నారా, మీరేం వరీ అవ్వకండి, ఎక్కువ మంది నా ప్రసంగాలు చూడట్లేదు, ఎక్కువ మంది నా పాటలు చూడడం లేదని, మీ పాటలని, మీ యొక్క ఆశని, మీ హృదయంలో ఉన్న ఫైర్ దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు అని మాట్లాడా. ఎందుకునో నాకు ఆయనతో మాట్లాడాలనిపించింది. అవును దేవుని పిల్లలారా, ఫైర్, ఎముకలలో అగ్ని, ఎముకలలో మంట, దేవుని కొరకు పరిచర్య చెయ్యాలి, దేవుని కొరకు పోరాడాలి, దేవుని కొరకు పరిచర్య చెయ్యాలనే ఆ ఎముకలలో పుట్టే ఆ అగ్నిని దేవుడు చూస్తాడు. తిమోతి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ పౌలు గారు కూడా తిరగడం వలన, పరిచర్య చేయడం వలన, పరిచర్య ఎవరికి చేస్తాం? ఇష్టమైన వాళ్ళకి చేస్తాం. ఇష్టమైన వాళ్ళకి, మనకు అత్యంత ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? మన ఇంట్లో, మన ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు, మన బిడ్డలు ఉంటారు. వాళ్ళు ఏదన్నా చిన్నగా కోపించారనుకోండి, ఏం చేస్తాం మనం? ఏయ్ తింట తినా, లతమనే అంటమా, నా బాబు కదా, నా అమ్మ కదా, నా బాబు కదా అని తిరిగి కూడా తిరిగి వాళ్ళు కోపం ఇస్తే వాళ్ళకి అన్నం పెడతాం కదా. కనీసం తండ్రి చేయకపోయినా తల్లి చేస్తారు, తల్లి చేయకపోతే తండ్రి అయినా చేస్తారు కదా. బతిమలాడతాం కదా, ఇష్టమైన వాళ్ళకి కూడా తిరుగుతాం కదా. పరిచర్య అంటే అదే. ఒకవేళ కొడుకు చొక్కా ఉతుక్కుంటున్నాడు అనుకోండి, ప్యాంట్ ఉతుకుతున్నాడు అనుకోండి, అమ్మకు ఓపిక లేకపోయినా సరే అమ్మ ఏం చేస్తుంది? ఒరే నేను ఉతుకుతానురా, ఒరే నేను ఉతుకుతానురా, ఇందుకురా ఆడదానిలాగా అలా చేస్తావు, నేను ఉతుకుతాను, ఆగరా. అమ్మ నువ్వు ఊరుకమ్మా, నీకు ఒంట్లో బాలేదమ్మా, నేను చేస్తానమ్మా. వద్దురా నేను చేస్తానురా, నేను చేయగలనురా, నేను చేయనివ్వరా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? ఆ సర్వీస్ మైండ్ ఎక్కడి నుండి వచ్చింది? అంతరంగములో ఉన్నటువంటి ప్రేమ. నా దైవజనుడు, ఆయన ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలి, ఆయనకి నేను సహకారంగా ఉండాలి, పరిచర్యలో నేను చేదోడు వాదోడుగా ఉండాలి. ఈ పరిచారము అనేటువంటి ఆ భాగ్యం తిమోతికి దొరికింది. ఈరోజు తిమోతికి దొరికింది ఆ భాగ్యం. సో తిమోతిని గూర్చినటువంటి వాక్యం గురించి నేను పరిచర్య అనేటువంటి మాట మాట్లాడుతున్నాను. పరిచారము, పరిచర్య అనుభవం ఉందా అని అడిగితే మనము ఉంది అనే సమాధానం చెప్పగలగాలి. ఇక కొంచెం ముందుకు వెళ్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి. ఇక్కడ చాలా డిస్కషన్ జరిగింది. బట్ ఆ డిస్కషన్ అంతట్లో కూడా పౌలు గారిని దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ. ఇంకొంచెం సమయంలో వచ్చినప్పుడు ఎదరికి వెళ్తూ ఆ విషయాలు మనం ఇంకా ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయంలోకి మనం వచ్చేసాం. 20వ అధ్యాయంలోనికి మనం వచ్చేసాం. సమయం 9 కూడా అయిపోయింది. మంచిది. పరిచర్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సమస్యల నుంచి దేవుడు విడిపించగలడనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇక 3వది 20వ అధ్యాయంలో, ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తమ యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఒక వాడ ఎక్కి సిరియకు వెళ్ళవలెనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడైన బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, తెస్సలోనికేయలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. 5 దినములు ప్రయాణము చేసి 7 దినములు గడిపితిమి. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తుంటే చాలా చక్కని అనుభవాలు కనపడతాయండి. ఒకటి, ఎంతమంది కలిసి దేవుని సేవ చేస్తున్నారు.
పెనుమర్తి వెళ్ళినా లేకపోతే రామేశ్వరం వెళ్ళినా ఇంతకుముందు ఏమని ఊరంటే అయ్యి బాబోయ్ పాటర్ గారు వస్తే కూడా ఓ 10 మందిని తీసుకొచ్చేస్తాడు ఆయన. భోజనం పెట్టాలంటే చాలా బాధగా ఉండేది మొదటి దినాల్లో. కానీ వారు అస్సలు ఎంతమంది వచ్చినా వద్దు అనే మాట, పెట్టలేము అనేటువంటి మాట అనేవారు కాదు. ఇప్పటికీ బయట ఎక్కడైనా ఒక కూటాలు జరిగితే, మోతుకూరు కానీ లేకపోతే గుమ్ములేరు కానీ ఈ సంఘాలు ఎక్కడైనా జరిగితే నా కూడా ఒక 5-6 వేసుకుని వెళ్ళిపోతూ ఉండడం అలవాటు చేసుకున్నాను మొదటి దినాల్లో. తర్వాత తగ్గించాను, ఎందుకంటే ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పేసి. అక్కడ వారు నా కూడా ఎవరైనా రావడం వల్ల వారు ఏం తెలుసుకుంటారంటే ఎదుటి వారిని చూసి కొన్ని ఆత్మీయమైనటువంటి కోణాలు నేర్చుకుంటారు. దేవుని యొక్క వాక్యం వారి జీవితాలతో ఉంటుంది, దేవుని యొక్క వాక్యం వారితో మాట్లాడుతుంది. కనుక ఇంతమంది కలిసి దేవుని సేవ చేసేవారు. అంతేకాదు 5 దినములలో త్రోయకు వచ్చి 7 దినముల సేవ కోసం 5 దినాలు ప్రయాణం. విదేశీయులు కూడా ఎప్పుడైనా వస్తే అన్ని రోజులు వస్తారు ఇక్కడికి, మన ప్రాంతాలకు ఎప్పుడైనా 5 రోజులు ప్రయాణం చేస్తారు. 5 రోజులు ప్రయాణం చేస్తారు. 2 రోజులు ప్రయాణం ఉంటుంది వాళ్ళకి. 3వ రోజు వస్తారు, వారం రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ 3 రోజులు పడుతుంది. మిషనరీ పరిచర్య అంటే అది. సో ఇంకా 7వ వచనం దగ్గర నుంచి మనం కొనసాగుదాం. 12 వరకు ధ్యానం చేసుకుని ముగించుకుందాం ఈరోజుకి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారం నాడు బల్లారాధన పెట్టుకున్నారంటారా లేదంటారా చెప్పండి. ఇప్పుడు ఆదివారం నాడు బల్లారాధన జరిగింది. సో మరుసటి రోజున ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాలి కాబట్టి, ప్రయాణమే వెళ్ళిపోవాలి కాబట్టి అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. దైవజనులు ఎప్పుడైనా ఎక్కువగా మాట్లాడితే కాల్చు తినేస్తాడరా బాబు, వదలరేడు, జీలుగు బండ్లాగా. ప్రసంగం ఎవరైనా చెప్తే, ప్రసంగం దైవజనులు ఎక్కువ చెప్తే, ఒక 20 నిమిషాల కంటే 30 నిమిషాల కంటే ఎక్కువ పాస్టర్ గారు ఏమన్నా దేవుని యొక్క వాక్యం చెప్తే, బుర్ర తినేస్తున్నాడు పాటరు, ఏ పాటరకే పని పాట లేదు, మొక్క కక్క ఎట్టకూడదు దీనికి, మన గడ్డెట్టే మొక్క కక్క ఎట్టమని ఏమన్నా అడుగుతాడా సేవకుడు? ఒక్క పావు గంట సేపు ఎక్కువ దేవుని మాట లేదన్నా చెప్తే ఈ ఈ యొక్క ఇట్లా ఏమంటారు, ఈ క్రిస్మస్ కార్యక్రమాలు వచ్చినప్పుడు అయ్యో మరీ దారుణం. ఇంకెంతసేపు దొమ్మర నాటకాల కింద ఏదో స్పీడ్ పాటలు వేసేసి కోడి కొట్టుకున్నట్టు స్టేజ్ మీద కొట్టేసుకుని ఇటెగిరి అటెగిరి కేకలో చప్పట్లో ఇవన్నీ ఒక డ్రామా కార్యక్రమాలకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్సు వాక్యమయున్న దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు? ఈరోజు దేవుని యొక్క వాక్యం, ఏ వాక్యం నాతో మాట్లాడుతుంది, ఏ వాక్యం నన్ను సంధిస్తుంది అని దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా ఉండగలుగుతున్నామా? తినేస్తాడు రా బాబు పాటరు, చెప్పిందే చెప్తాడు, తినేస్తాడు రా, బుర్ర తినేస్తాడా? ఆ బుర్ర తినేస్తాడురా అన్న క్యారెక్టర్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఆడు ఏం చేశాడో చూడండి. ఉన్నాడు ఒకడు ఇక్కడ. ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఏనాడు కూడా వాక్యానికి ప్రయారిటీ ఇవ్వకుండా, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని మాటలకి ప్రాధాన్యత ఇవ్వకుండా, చూడండి, నేను వచ్చే రాకూడలో ఒక్కలైన నీతిమంతుని కనుగొంటానా అన్నట్లుగా 45 రోజుల కిందట ఎంతమంది లైవ్లోకి వచ్చేసి వాక్యాన్ని వినేవాళ్ళో. ఇప్పుడేంటంటే జారబోడు ఒకలో, ఎల్లకతలు పడుకుని ఒకలో, ఇక రకరకాలుగా కూర్చొని ఇసుకొచ్చేస్తుంది, ఉడికొచ్చేస్తుంది. ఈయనేమో ఆపుతా లేదు, గంటను మొదలెడతారు, ఈయన 8 గంటలు అంటారు, 8:30కి వస్తారు,
9:30 దాకా అలా ఉండాలంటే పిల్లలు ఆకలితో అలమటించేస్తారు. మోదీ గారు చెప్పారు అలాగ లాక్డౌన్లో ఉండాలని చెప్పేసి, ఉండలేదా? అంటే గవర్నమెంట్ రూల్ ఎట్టయితేనేమో అలా కరెక్ట్గా ఉంటాం, కానీ కాసేపు సేవలో దేవుని యొక్క వాక్యం వినడానికి కాస్తంత ఓపిక ఉండదా? దేవుని యొక్క వాక్యం కుదురుగా వినలేరా? అటు తిరిగి ఇటు తిరిగి అలా తిరిగి ఇలా తిరిగి. ఈ లోపల మోదీ గారు ఏం చెప్పేశారో, మనిషికి ₹1,00,000 ఇచ్చేస్తారట. చూసేయండి, సార్ చెప్తున్నారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన, ఇచ్చేస్తారా? వాళ్ళు ఎవరో కానీ అంటున్నారు, ఉండండి మనిషికి ₹1,00,00,000 వస్తున్నాయంట అన్నారు. ఏట్రా మనిషికి ₹1,00,00,000 అంటే సంగతి ఎందుకని? అక్కడ వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళు మన వైజాగ్లో, వాళ్ళకి ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 ఇచ్చారట. వీళ్ళకి ఇచ్చేస్తారంట ఈ లోపల. పూర్తిగా వినాలి న్యూస్. ప్రార్థన జరిగేటువంటి సమయాల్లో వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, వాక్యాన్ని లక్ష్య పెట్టకుండా దాన్ని తృణీకరించి, ఎందుకంటే భయం అండి వాక్యం అంటే భయం అండి. మీరు చూడండి, ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి సేవకులకి చాలా కొద్ది మంది వ్యూవర్స్ ఉంటారు. పాటలు పాడామనుకోండి పలంగానే, ఇంకంతే, కానీ మంచిది అని ఒక 30 మంది 50 మంది 1000 మంది సూపర్ 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 ఇంక నచ్చుద్ది. ఎందుకంటే పాట మనల్ని గాయపరచదు, వాక్యం సీరేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే, మా పల్లెటూరులో అంటారు, రే సీరి ఎండేసేస్తానంటారు చూడండి. వాక్యము ఖడ్గము వంటిది, అది కొడుతుంది, అది తెగేస్తుంది, బుద్ధి చెప్తుంది, మన కఠినమైన హృదయాన్ని మాట్లాడుతుంది. అందుకని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారు చాలా తక్కువ వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు. కనుక దేవుని పిల్లలారు చూడండి, అక్కడ మరి చదవబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తే 7వ వచనం నుండి మనం చూస్తే చక్కని మాటగా, అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఇడు బుర్ర తినేస్తున్నాడు, లాభం లేదురా. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, కోటాల్లో తెగులు ఉంటుంది. టెక్నీషియన్స్ అందరూ వాక్యాన్ని వింటూ ఉంటారు అనుకుంటున్నాను, కొంతమంది వినరు, వింటే వాళ్ళకి అర్థం అవుద్ది. పాటలు అయిపోగానే పెరుగు గిన్నె బయట వదిలేశాను, కుక్కగాని తినేస్తుందేమో అని పోతారు అందరూ స్టేజ్ వదిలేసి. అబ్జర్వ్ చేయండి, చర్చిల్లో విశ్వాసులందరూ కూర్చుంటారు, అలా ఓపిగ్గా కూర్చుంటారు, పాటలన్నీ పాడతారు, ఏకీభవిస్తారు, కూర్చుంటారు. ఇంకా వాళ్ళ పాటలు అయిపోగానే ఈ టెక్నీషియన్స్, అంటే ఈ కీబోర్డ్ వాళ్ళు, లేకపోతే డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు అందరూ ఏదో బయట వత్త నేను ఖైమా తెచ్చుకున్నాను, కుక్క అట్టుపోయిందేమో, లేకపోతే పెరుగు తెచ్చుకున్నాను, కుక్క కానీ తినేసింది నాకేసిందేమో అని కంగారుగా పోతారు బయటికి. ఎంత దరిద్రం అంటే ఆ యొక్క దరిద్రమైనటువంటి స్థితి, అంత దరిద్రం ఆ టెక్నీషియన్స్ అంటే. నాకు కోపం అలాంటి సిచ్యువేషన్స్ అంటే. విశ్వాసులు అందరూ అలాగే చూస్తారు, అలాగా ఏం తక్కువ వచ్చిందా బాబుకు, ఇప్పుడు దాకా నిన్ను మొక్కలు తిన్నాడు, అక్కడ మొక్కలు తినేసాడు, ఎక్కడ పోతున్నారు వీళ్ళు, ఇంతే వీళ్ళ పద్ధతే. ఈ పాటర్ గారు కూడా ఏం చెప్తామో అలాంటి వాళ్ళే తీసుకొస్తాడు మా దగ్గరికి. అక్కడ మొక్కలు తినేసారా, బయట పని ఏంటి? ప్రార్థన జరిగేటప్పుడు మానే ప్రార్థనకి రావడం, వాయిద్యాలు వాయించుకు మానే, బయట తిరిగి ఓడు లోపలికి ఎందుకు వచ్చా? సన్నిధి యొక్క ఇంపార్టెన్స్ దేవుని పిల్లలు తోలు తీసేసేవారు. మా నాన్నగారు అలాంటి పనులు చేస్తే, బయట తిరిగితే. నా అనుభవంలో నేను నేర్చుకున్నది అదే. వాక్యం అయ్యేసరికల్లా వాక్యానికి పాటలు అయిపోయినాయి, నా పెర్ఫార్మెన్స్ అయిపోయింది, నన్ను అందరూ కూడా చాలా అయ్యబాబాయ్ చాలా గొప్ప సింగర్ అన్నారు, అయిపోయింది అంతే. దేవుని సన్నిధిలో ఉండాలంతే, ప్రార్థన అయ్యేంత వరకు.
దేవుని పిల్లలారా, నా మాట కష్టంగా ఉండొచ్చు, ఎవరికైనా బాధ కలిగితే మీరు నా విషయంలో ఏమనుకోవద్దు. ఇది దేవుని యొక్క వాక్యం, చెప్పమని చెప్పారు, చెప్తున్నాను అని ఎంత తిట్టుకున్నా పర్లా. బట్ అది కాదు కదా పద్ధతి. ఇడుగో ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ, ఒకడున్నాడు ఇక్కడ. ఆడి పేరేం పేరంటే, అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుంటే, అయ్యి బాబు వీడు తినేస్తున్నాడు, వీడు వదులుతలేదు బాబోయ్, మొక్కలన్నీ చల్లారిపోతాయి, అన్నమంతా చల్లారిపోతుంది, ఈ కక్కలో మొక్కలన్నీ తినేయాలి, ఎలాగాని వీడు పడుచువాడు. అబ్బో మళ్ళీ అదొకటి, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను, అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాను. బావుగారికి నిద్ర ఎలాగొచ్చిందో ఇప్పుడు కూడా చూడండి. ప్రార్థన జరుగుతుంది, అక్కడ కొంతమంది నిద్రపోతున్నారు. మా తోడల్లుడి గారి పిల్లలు ఉన్నారు ఇక్కడ, అందులో ఒక వికెట్ పడిపోయింది, నెక్స్ట్ ఇంకో 2 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ప్రార్థన జరుగుతుంటే కూడా కొంతమంది అలాగే ఇలా కునుపాట్లు పడి ముందుకి వెనక, పిల్లలు అంటే పడుకోవచ్చు, ఈడికి మరి ముక్క మీద ఉందో బేమ, కక్క మీద ఉందో కానీ, ఇంటికాడున్న దేని మీద ఉందో కానీ బ్రహ్మీడికి, ఈడు కిటికీలో కూర్చున్నాడట. మరి సరైన పాయింట్లో కూర్చున్నాడు పాపం. అటు గాలి చూస్తున్నాడు, ఇటు అలాగా చూస్తున్నాడు, ఇటు పాటర్ గారు తినేస్తున్నాడు రా బాబా అని ఈయన వంక చూస్తున్నాడు. ఆ పౌలు గారు వదులుతలేదు, అలాగని బయటికి వెళ్ళలేడు. బయటికి వెళ్తే నాలాంటోడు ఎవడో ఉండుంటాడు అక్కడ, తిట్టివాడు. అందుకని బయటికి వెళ్ళలేక, అలాగని లోపల ఉండలేక, ఆ చల్లగాలికి, ఆ పిల్లగాలికి హాయిగా అలా పడుకుంటే గాఢ నిద్ర. చర్చిలో మా బాగా నిద్ర వస్తూ ఉంటుంది కొంతమందికి, ప్రార్థన అన్నిసరికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఒక ఆవిడంట అట్లా తద్దినాడు ఉయ్యాలు ఊగినట్టు కలొచ్చిందంట చర్చిలో ఊగుతుంటే. ఆవిడేమో చర్చిలో ఇంపార్టెంట్ పర్సన్ అంట. ఆవిడేమో అనకూడదు అటు నిద్ర అవుతున్నా సరే, పాస్టర్ గారు కోపం వచ్చేద్దట ఆవిడకి. అందుకని ఏమీ అంటలేదట ఆవిడ్ని. సరే ఆవిడ ఇలాగా ఊగి 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 దబాలు నడిపోయిందంటే వెనక్కి. దబాలు నడిపోతే ఊగుతారు కదా, అట్లా తద్దినాడు. ఆ వెనకాల కూర్చున్న ఆవిడకేమో పారపళ్ళు అంట, ఈ కిందకి ఎలా పళ్ళు ఇలాగ వస్తాయి కదా అలాగట. ఈవిడ తలకాయ ఇల్లు అట్లు గుచ్చేసుకొని వెళ్ళిపోయి. నిద్ర అది శారీరక సంబంధమైనటువంటి నిద్ర అయితే, ఆత్మ సంబంధమైన నిద్ర ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ శోధన ఎప్పుడు వస్తుందో తెలుసా? గాలి మనుషులను ఆకర్షిస్తుంది, గాలి లోకము మనుషులను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు న్యూస్ ఏమొస్తుంది, మోదీ గారు ఏం చెప్తున్నారు, ఓకే. ఇప్పుడు బయట ఏం జరుగుతుంది గొడవ, ప్రశాంత్ పాటర్ గారు చెప్తున్నారు వాక్యం, ఎప్పుడు చెప్పి వాక్యం రోజు తినేస్తున్నాడు. లాక్డౌన్ అన్న తర్వాత ఈయన సెల్ల కూడా పగిలిపోవాల్సింది, దైతులు వదిలిపోను. ఇక ఏదో అందరు పాస్టర్లో సైలెంట్గా ఉన్నారు కదా, ఈయనకేమో రోగం, రోజు వాక్యం చెప్పి చంపు తింటూ ఉంటాడు, అందరినీ కూర్చోమంటాడు. అక్కడ పని ఏముండదా, చదువులు ఏముండవు, ఇంకేం పనులు ఉండవా, బైబిల్ చదివేమంటాడు. ఈయనకేం పని లేదా అని విమర్శించే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? నన్ను దూరంగా ఉన్నా సరే నన్ను వాయించేస్తున్నారు ఇళ్ళ దగ్గర, ఈయన తినేస్తున్నాడు రా పట్టుకుని అని చెప్పేసి అని. సరే, ఇక బాగా ఈ మాట జాగ్రత్తగా గమనించండి. శారీరకమైన విశ్రాంతి కొరకు కిటికీలో ఎలా కూర్చున్నాడో, లోకం అనేటువంటి కిటికీ దగ్గర నుండి బయటికి వెళ్ళినటువంటి కాకి ఏం చేసింది? నోవహు కాలంలో కాకి బయటికి వెళ్ళి ఏం చేసింది? చచ్చిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి శవాల మీద పడి అది తింటూ దేన్ని మర్చిపోయిందంటే, ఎక్కడ నుండి పంపబడినానో అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ శవాల్ని తింటూ కూర్చున్న కాకి ఈరోజు ఈ ఐతుకు అనేటువంటి వాడు కూడా ఆ కిటికీ దగ్గర కూర్చొని నిద్రపోతున్నాడు. ఆత్మ సంబంధమైన నిద్రలో గాని ఉన్నావా సోదరి సోదరుడా? లే, మెలకువ తెచ్చుకో. ఆ కిటికీలో కూర్చొని వాక్యం మీద నిరాసక్తి, ఏం వింటాంలే ఆ వాక్యాలన్నీ, సతీష్ అన్న గారు చెప్తున్నారు వాక్యం, ఓ జాన్ వెస్లీ అన్న చెప్తున్నారు దేవుని యొక్క వాక్యం, ఏ పెద్ద పెద్ద పాస్టర్ గారులు అందరూ చెప్తున్నారు దేవుని యొక్క వాక్యం.
ఏ నాడన్నాళ్ళ దగ్గరికి వెళ్తే, ఏ నాడన్నాళ్ళని పిలిస్తే మన దగ్గరికి వచ్చి ప్రేయర్ చేస్తారా? వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేస్తారా? వాళ్ళు ఎవరో కనపడేసరికల్లా సొంత కాపర్ని మర్చిపోతే రేపు పొద్దున్న రోజున మన దగ్గర ఉన్న కంటే బెటర్ ఏదన్నా దొరికితే ఇవన్నీ విడిచిపెట్టేస్తామా మనం? ఎందుకు వినాలి మనం ఈ ప్రసంగం? ఎందుకు వినాలి పాస్టర్ గారి యొక్క వాక్యం? దేవుని పిల్లలారా, ఎంతోమంది నా ఫ్రెండ్స్ బయట ప్రభువుని ఎరుగని వారి వాక్యాన్ని వింటున్నారు. నా ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ప్రభువుని ఎరుగని వారు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్య లోతులు తెలిసినటువంటి వారు కిటికీ దగ్గర కూర్చున్నారు. అటు ఇటు ఇలా జరుపుతున్నారంతే. ఫేస్బుక్ ఇంకా ప్రసంగం అవ్వలేదు, ఇలా జరుపుతున్నారు. వాట్సాప్ ఎవడ మెసేజ్ పెట్టాడు, ఓకే. ఇంకా టిక్ టాక్ అప్డేట్ అయిందా లేదా, మనకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ ఫేస్బుక్ మళ్ళీ వచ్చేది ఇలాగా వచ్చేసాను. పాటర్ గారు మళ్ళీ ఈయన ఏడుస్తాడు, నేను ఏడుస్తానా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? లేక లోకమని కిటికీ దగ్గర కూర్చొని గాఢమైన నిద్ర, గొరక నిద్ర. నాకు కొంతమంది ఉన్నారు, సేమ్ జనరేటర్ ఆన్ అయినట్టు అనొద్దాలు గొరకడతాం మొదలెడితే. పాత జనరేటర్లు ఉంటాయి చూడండి, ఇప్పుడు సిటీలో ఉన్న జనరేటర్ అయితే సైలెంట్ జనరేటర్. అది పాత జనరేటర్ దడ్ 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 మనం చూడండి అంత సౌండ్, అలాగ నిద్ర. కానీ ఆ ఐతుకు అనేటువంటి వాడు ఆ కిటికీలో కూర్చొని నిద్రపోయి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. చాప్టర్ క్లోజ్ అయిపోయింది. చచ్చిపోయాడు, పైనుంచి పడిపోయాడు. వెళ్ళింది ఎక్కడికి? ప్రార్థనకి. ఎక్కడి నుంచి పడ్డాడు? పైనుంచి పడ్డాడు. లోకం ఏమంటుంది? కూటమమ్మ ప్రార్థనకి వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్తే ఇలా జరిగిపోయింది, యేసుబాబు మింగేశాడు అనరా లోకం? యేసుబాబు మింగేశాడు ప్రార్థనకి వెళ్తేని ఈ పనికిమాలోడు చేసిన పని ఏమన్నా బాగుందంటారా? అక్కడ దేవాలయానికి వెళ్ళి నిద్రవతక వెళ్తా, కిటికీలో కూర్చోడానిక, గోడ మీద ఎక్కడానిక వెళ్తా, ప్రార్థన దగ్గరికి వెళ్తా, వాళ్ళతో వీళ్ళతో సోజ్ చెప్పడానిక? ప్రార్థనలో కూర్చొని ఏమంటారు? కిటికీ ఆన్ చేస్తారు, సెల్ ఫోన్, వాక్యం పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాట్సాప్, ఫేస్బుక్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, మళ్ళీ ఫేస్బుక్, మళ్ళీ వాట్సాప్, మళ్ళీ టిక్ టాక్. ఏ చెప్పుతో కొడితే ఎవరు మొత్తదండి వీళ్ళని? నన్ను ఎంత తిట్టుకుంటారో తిట్టుకోండి ఈరోజు. ఇప్పుడు దాకా కుదురుగా చెప్పారు వాక్యం. మరి ఇలాంటివి వచ్చినప్పుడు కూడా నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి ఇలాంటి విషయాలు? చర్చిలో కూర్చొని మనం అలా కిటికీల దగ్గర కూర్చోవచ్చా? కిటికీ అంటే ఏంటి? మొబైలే కిటికీ. కిటికీ అంటే ఏంటి? లోకమే కిటికీ. గాఢ నిద్రలో లీనమైపోయి పౌలు గారు చెప్పిన మాటల మీద అందరూ అత్యాసక్తితో, పౌలు గారి మాటల మీద మనసు పెడితే అత్యాసక్తితో కిటికీ మీద ఎట్టాడు, అత్యాసక్తితో నిద్ర మీద ఎట్టాడు. ఆ పలంగా పైనుంచి తూలి పైనుంచి దబేలు నడిపోయాడు, పైనుంచి కిందకి పడిపోతే చచ్చిపోయాడండి బాబు. ఏం జరిగిందో చూడండి. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. చనిపోయినటువంటి ఐతుకు తిరిగి లేచాడు. ఆ పాట మొన్న మా పాప పాడింది, గట్టి పాడాల. ఐతుకు నిద్రించి పైనుండి పడేను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా అసాధ్యమైనది ఏదియూ లేదు.
అసాధ్యమైనది ఏదియూ లేదు, నీకు సాధ్యం అన్నీ సాధ్యం, అసాధ్యమైనది ఏదియూ లేదు, అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. ఐతుకు వలె ఆత్మీయమైనటువంటి నిద్రలో ఉన్నవా? లోకమనే కిటికీ దగ్గర కూర్చొని ఒక మాట వాక్యం, ఒక మాట లోకం, ఒక మాట ఇక్కడ, ఒక మాట అక్కడ, కొంత ఇక్కడ కొంత అక్కడ, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావా? అలా ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి ఐతుకు నాశనం అయిపోయాడు, చనిపోయాడు. ప్రభు కనికరం పొందాడు. మరలా తిరిగి ఆ యొక్క పౌలు ప్రార్థించగా తిరిగి బ్రతికాడు. ఒకవేళ పాప సంబంధమైన లోక సంబంధమైన కిటికీలో పడి నిద్రపోతుంటే, ఆధ్యాత్మికమైనటువంటి నిద్రలో దిగజారిపోతుంటే, ఈరోజు నువ్వు ప్రార్థించాల్సిన సమయం. రీకమిట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మరలా తిరిగి ప్రభువుకు కమిట్ చేసుకో. ప్రభువా, నేను కిటికీ దగ్గర కూర్చోవడం అలవాటైపోయింది, నీ పాదాల దగ్గర కూర్చుంటాను, నీ వాక్యం దగ్గర కూర్చుంటాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్ us ప్రే. మోకరించండి. మోకరించలేనటువంటి వారు రెండు చేతులు జోడించండి. పరిచారము అనేటువంటి మాట గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. అంతేకాదు, మరి అక్కడ నుండి మరి అనేక మంది దేవుని సేవకు వెళ్ళినట్లు, మూడవదిగా మరి ఐతుకు నిద్రించుచున్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నాం. రెండు చేతులు జోడించి ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నీ పాదముల దగ్గర కూర్చోవలసింది మేము లోకమని కిటికీ దగ్గర కూర్చొని ఇటు నిన్ను ఎంజాయ్ చేస్తున్నాం, అటు లోకాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. నీ ప్రజెన్స్లో లేకపోతే నీ సన్నిధానములో నా తండ్రి ఎంత గౌరవంగా కూర్చోవాలో, ఎంత 100% మా ఇంట్రెస్ట్ అంతా నీ వాక్యానికి ఇవ్వాలో, మా ఆసక్తిని మా హృదయాల్లో నుండి తొలగిపోకుండా ప్రభువనైనా మేము నమ్మకంగా నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చినట్లు సహాయము చేయండి తండ్రి. లోకం అనేటువంటి కిటికీ దగ్గర కూర్చొని నిద్రపోకుండా, ఆత్మ సంబంధమైనటువంటి వేదనలో పడిపోకుండా, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మరి నాయన ఆత్మీయమైనటువంటి స్థితిని విడిచిపెట్టేసి లోక సంబంధమైనటువంటి ఆ చెడుగు దగ్గరికి మా మనసులు పరిగెత్తకుండా నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకు ఇవ్వడానికి సహాయము చేయండి. అంతేకాదు, పరిచారము చేసే అనుభవం మాకు దయచేయండి. పరిచర్య చేసేటువంటి మనస్సు మాకు దయచేయండి నా తండ్రి. ఆ దైవజనుల కుటుంబానికి మా హృదయాల్లో చోటు ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ఎంతమంది కుటుంబాలు వింటున్నారు నా తండ్రి. నేను ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ఒకవేళ కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా, ఒకవేళ కొందరు హృదయాలు గాయపడవచ్చు. ఇవి ప్రేమతో కూడినటువంటి గాయాలే తప్ప పగతో కూడినటువంటివి కావు. నీ బిడ్డలు అర్థం చేసుకొని నీలో బహుగా జీవించినట్లు కృప అనుగ్రహించమని పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి. రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం కలిసి రేపు సాయంకాల సమయంలో కుటుంబ ఆరాధనలో కలిసి నిన్ను స్తుతించే పర్యంతం నీ కృప సమృద్ధి ఉంచండి. ఈ దినం నా తండ్రి నాయన ప్రియ కుటుంబాలన్నిటినీ దీవించండి. పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. పెందుర్తి డానీ కొరకు, అలాగనే అబ్రామ్ సామెలయ్య గారి కుటుంబం కొరకు, సుధా సాయి కొరకు, జాన్ విఠల్ అతని నా స్నేహితుడు కుటుంబం కొరకు, రవీంద్ర బాబు, అలాగనే బాబు జేఎస్ బాబు గారు, మహిమ వారి కుటుంబం కొరకు, వాణి సాక కుమార్తె కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభాకర్ ఇస్రాయేల్ గారు, అలాగనే జల్లి మహేష్ గారి కుటుంబం కొరకు, తర్వాత నరేంద్ర కొరకు, తల్లి గారి కొరకు, కుటుంబం కొరకు, నాగరాజు గారి కొరకు, అడబాల రత్నం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాన్ పీటర్ సిఆర్పిసి పరిచర్య కొరకు, నా తండ్రి అయిన స్వర్ణ గారి కొరకు, వెంకట్ నేతల కుటుంబం కొరకు, తండ్రి వాణి దుర్గాప్రసాద్ కొరకు, అలాగనే విజయ్ కుమార్ గొటపు విజయ్ కుమార్ గారు, అలాగనే ప్రశాంతి, తర్వాత తన భర్త కొరకు ప్రార్థిస్తున్నాం. జాన్ ప్రకాష్ గారి కొరకు, సుధాకర్ బాబు కొరకు, వీణ నాయన జాకబ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి యనమల ప్రకాష్ గారు, అలాగే పూలిదిండి జగదీష్ వారి కుటుంబం, భాగ్యరాజు గారి కుటుంబం కొరకు, తాళ్ళ పల్లపురాజు వారి కుటుంబం కొరకు, కిరణ్ గారి కుటుంబం కొరకు, అలాగే రామ్ పండు జక్కం శెట్టి బిడల కొరకు, రత్నకుమారి
తన కుటుంబం కొరకు, అభి తన కుటుంబం కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. పల్లా అశోక్ కుమార్ నా తండ్రి నాయన ఇదిగో, అలాగే వెంకన్న తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరుణ్ కుమార్ నా తండ్రి నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భగవాన్ దాస్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. షేక్ ముహద్దీన్ నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన వీరు ప్రతి అవసరతలు తీర్చండి, ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగనే మరి వాణి శాఖ కుటుంబం కొరకు, రుచిత అలాగనే ఆయన వారి కుటుంబం కొరకు, నళిని కుమార్ లావణ్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మరి శాఖ వేణు మాధురి అలాగనే సత్య మాలాశ్రీ కుటుంబం కొరకు నా తండ్రి, అలాగనే ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన బలహీన జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన కృపలో బలపరచండి, ప్రతి దీవెనలకు పాత్రలు ఉంచండి. నీకు లోబడి నా తండ్రి నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకు ఇచ్చినట్లు కృప అనుగ్రహించి ఈ రోజు కుటుంబ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించి కృపలో బలపరచుమని ఆయన, ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయండి. కోవిడ్-19 ఎఫెక్ట్ నుంచి పూర్ణ విడుదల దయచేయండి ప్రభా. వైద్యులు అలాగనే నాయన పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాయన ఈరోజు నా తండ్రి ఆయన నర్సెస్ డే నా తండ్రి నాయన ఇదిగో మరి డాక్టర్స్ డే లాగా, ఇది ఒక మదర్స్ డే లాగా ఈరోజు నర్సెస్ డే కనుక తండ్రి ఒక డాక్టర్ గారికి పక్కనే నిలవబడి ఎంత పరిచర్య చేస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలు నర్సెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. నిండైన దీవెనలు ఆ కుటుంబాలకు మీరు అనుగ్రహించి వారి యొక్క పరిచర్యను దీవించండి. వాళ్ళ త్యాగాన్ని బట్టి నీ స్తోత్రం తండ్రి. నా తండ్రి నాయన ఇదిగో కూడి వచ్చిన మరి నా తండ్రి ఆయన ప్రతి కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రం నాయన. ఇదిగో నేను ఎవరైనా మరిచి ఉంటే నన్ను క్షమించండి. వీళ్ళందరికీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సింది. అక్కడ ఆలస్యమైతే మళ్ళీ అందరం కలిసి నిన్ను స్తుతించి ప్రార్థించే పర్యంతం నీ కృపా సమృద్ధి మా జీవితాల్లో ఉంచవలసిందని నిజరక్షకుడైన యేసు నామములో ప్రార్థన మనం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దైవాశీస్సులు ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తూ దేవుని చిత్తమైతే రేపు సాయంకాల సమయంలో మళ్ళీ తిరిగి కుటుంబ ఆరాధనలో పాల్గొందాం. అంతవరకు దైవాశీస్సులు, శుభరాత్రి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. ఆమేన్.